హలో వీవర్స్, నమస్తే అండి. బేబీ షఫికా సోనా హమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. చూస్తున్నారు కదండి, ఇవి సపోటాస్ అండి. మనందరికీ తెలుసు. ఇప్పుడు వీటితో మనం సపోటా జ్యూస్ తయారు చేద్దామండి. దాదాపుగా 14 ఫ్రూట్స్ ఉన్నాయండి. వీటన్నిటిని పైన పీల్స్ తీసేసి, సీడ్స్ తీసేసి మిక్సీ జార్లో యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా జార్లో యాడ్ చేసుకుందామండి. చాలా బాగున్నాయండి, స్వీట్గా ఉన్నాయి సపోటాసు. ఇక ఇందులో మనం షుగర్ అండ్ ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. షుగరు 6 టేబుల్ స్పూన్స్ అండి. ఐస్ క్యూబ్స్ ఒక 4 ఐస్ క్యూబ్స్ అండి. 2 కప్స్ మిల్క్ అండి. అన్నీ యాడ్ చేసుకుందామండి. ఇక చూస్తున్నారు కదా, మిక్సీలో ఈ విధంగా మిక్స్ చేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో టేస్టీ హెల్తీ సపోటా జ్యూస్ రెడీ అవుతుందండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తే మరీ చిక్కగా లేకుండా కొంచెం చక్కగా పలుచగా ఉంటుందండి. అందుకని చెప్పేసి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నామండి. మా పిల్లలు మరి కాస్త షుగర్ కావాలని కొద్దిగా యాడ్ చేశారండి. చూస్తున్నారు కదా, మరి అంటే మొత్తం 8 టేబుల్ స్పూన్స్ షుగర్ అండి. రెడీ అయిపోయిందండి సపోటా జ్యూస్. చూస్తున్నారు కదా, స్టాల్ జ్యూస్ కన్నా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా హార్లిక్స్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి కావాలనుకుంటే. మేము మాత్రం ఏమి యాడ్ చేయలేదండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. బీబీ షఫికా సోనా హమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదా, బై అండి.